లాదేళ్లలో ముగిసిన పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. నిర్వాహకులు రమేష్ వెల్లడి. పరకాల నియోజకవర్గ పరిధిలోని దామెర మండలం లాదేళ్ల గ్రామంలో ఇటీవల పునఃప్రతిష్ఠించిన పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలలో భాగంగా బుధవారం బోనాలు సమర్పించడంతో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసినట్లు ఆలయ నిర్వాహకులు రమేష్ మీడియాకు తెలిపారు. మొదటగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు, పంబాల పూజారులు, విశ్వబ్రాహ్మణ కులస్తులైన అబ్బోజు శ్రీధర్, యాదలక్ష్మి దంపతుల నివాసానికి వెళ్లి బట్టలు పెట్టిన అనంతరం వారు సాంప్రదాయబద్ధంగా పోచమ్మ తల్లికి మొదటి బోనం చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, వీరమల్లయ్య, విశ్వబ్రాహ్మణ కులస్తులు అరుణ్, తరుణ్, లలిత, బ్రహ్మచారి, శ్రీదేవి, వినయ్, ప్రణయ్, కాసోజు స్వప్న, నిఖిత, రిత్విక్, స్వామి, మల్లికాంబ, పాల్సన్ రాజ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. చలో ఓకేనా? ప్రసాదం ఇప్పుడు ఏం అరే అరే టైం ఉందా? నువ్వు రాబో నిలువద్దు రాబోవా నువ్వు అట్లా పన్నాడు కమ్మల పన్నాడు పొందాను రమ్మనమ్మా అమ్ముడు
ఈరోజు 6/8/2025 రోజున పోచమ్మ తల్లి నూతన విగ్రహ జరుగుతుంది. ఈ బోనాల మెయిన్ బోనాలకు బట్టలు తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ బోనము కంబరవట్ల వాళ్ళది, ఘటం రెండో బోనం ఘటంకుండ వారిది, బోనం మాల వాళ్ళది, నాలుగో బోనం ఆరకుల పెద్ద మంది. ఇవి 4 బోనాలు వచ్చేయడానికి ఇది అయిపోయినాక మొత్తం అన్ని ఊరు మొత్తం ఒకటేసారి బోనాలన్నీ కదిలి వస్తాయి. మా పేరు రమేష్, కరుగుత్త రమేష్, యాదల్ల దామెరం మండల ఆత్మకూరు ఎమ్మెనే. ఎడ్లప్పుడు వస్తున్నాం. మొదటి బోనం మా ఇంటి దగ్గర నుంచే ప్రతి సంవత్సరం మేము చేసిన తర్వాతనే గ్రామస్తులు ఎవరైనా చేస్తాం. ఇది నూతనంగా జరిగింది కాబట్టి తప్పు కళాకారులతో అమ్మాయిల చేత ఇది మాకెంతో సంతోషంగా పండుగ లాంటి వాతావరణంగా పేరు చెప్పండి. పండుగ అబ్బోజు శ్రీధర్.